మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాటకీయ పరిణామాల మధ్య ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకుని కాంగ్రెస్ పీఠను దక్కించుకుంది. మున్సిపల్ పీఠను దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా సాధించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లతో పాటు ఇతర పార్టీల మద్దతు తోడైంది. అనూహ్యంగా 5 స్వతంత్ర కౌన్సిలర్లు మరియు ఒక బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ 14 ప్లస్ ఇతరులు 6 కలిపి మొత్తం 20 మంది సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీపై జెండా ఎగురవేసింది. మద్దతు ఇచ్చిన సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలపడంతో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ గా దావా స్వాతి రమేష్ బాబు ఎన్నికయ్యారు. ఆమె ఎన్నిక ఖరారు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం వెలుపల బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నాయి. గెలుపు కోసం చివరి నిమిషం వరకు ప్రతిపక్షాలు ప్రయత్నించినప్పటికీ స్వతంత్రులను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సఫలీకృతమైంది. పట్టణాభివృద్ధికి అందరినీ కలుపుకుని పనిచేస్తానని నూతన చైర్మన్ దావా స్వాతి ఈ సందర్భంగా తెలిపారు. అందరూ కూడా రాగంశెట్టి సత్యనారాయణ గారిని వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారికి కూడా ఏ ఫామ్ మాకు రాలేదు కాబట్టి సో నేను ఎవరైతే ప్రెసెంట్ అయ్యారో వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను. వంశీకృష్ణ గారు, సో వీరికి ఓటు వేయడానికి మీరు సుముఖమే. నెక్స్ట్ స్వాతి దావా, మీకు పేరు వేస్తుంది. నిజాముద్దీన్ మొహమ్మద్, మీరు అంగీకరిస్తున్నారు. పద్మా డికొండ అంగీకరిస్తున్నారు. గాలి సుమలత అంగీకరిస్తున్నారు. చింతల వసంత, మాతమరి రాయమల్లు, రాగంశెట్టి సత్యనారాయణ, ఎల్లాబాయి పీక అంగీకారమైన వీరిని చైర్పర్సన్ గా ఎన్నుకోవడం. అంగీకారమేనా? కల్పన జగన్, రామేర విజయలత, కంగటి పండిత, ఇప్ప కుమారస్వామి, శ్రావణ్ కుమార్ బేది, అర్చనా చిప్ప, పున్నం చంద్రు మేడి, సుకేష్ని భరద్వాజ్, నీలి హారిక, ఉమాదేవి పోలు, కొక్కుల రామమూర్తి అంగీకారం మరియు మన ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ అయినటువంటి శ్రీ కన్నా వీరిని